హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్. ఈరోజు నా టిఫిన్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇదేమో ఫ్లవర్ కలర్ పువ్వులా ఉంది కదండి. అబ్బాబ్బా చూడండి ఎంత బాగా వచ్చింది కలర్ పువ్వు. ఇది మా చెట్టు డ్రాగన్ ఫ్రూట్. ఇదేమో ఆవకాడో. నాకు ఎలా ఉంటుందో తెలియదు. ఒకసారి తీసుకుని వచ్చాను, పచ్చిగా ఉన్నాయి, అది నచ్చలేదు. సో నిన్న లక్కీగా ఒకటి దొరికితే, అంటే ఫ్రూట్స్ కొన్న దగ్గర ఉంటే తీసుకున్నాను అనమాట. ఇదైతే బీట్రూట్, ఏమో కీర, ఒక చిన్న ముక్క బొప్పాయి, ఒక 2 ముక్కలు జాంకాయ, 2 eggs, ఇక బాదం. ఇది ఈరోజు నా టిఫిన్. ఇడ్లీ దోశ అన్నింటికి స్వస్తి చెప్పేసి ఇలాగా ఈరోజు కానిచ్చేద్దాం. మరి ఈ టోస్ట్ ఎందులో పెట్టుకుంటామని కదా మీ డౌట్, చూపిస్తాను. ఇది ఇలా లేయర్ తీసుకొని ఇది ఇలా పెట్టుకొని అరే టోస్ట్ ఎంత బాగుంది. ఎగ్లో బాగుంటుంది, ఉత్తిగానే బాగుంది. దీనిలోని శనగ పలుకులు, తర్వాత కరివేపాకు పొడి చేసింది ఉంది, అవన్నీ వేసింది. ఆ పొడి వేసాను, కొంచెం సాల్ట్ వేసి చిన్న నిమ్మకాయ పిండాను. నిజంగా చెప్తాను, చాలా బాగుంది. అది ఇంకా దేంట్లోనే పెట్టుకోకర్లేదు, ఇలా తినేయచ్చు. వాట్ నాట్ ఎందులోనైనా పెట్టుకోవచ్చు. అందుకే ఈ ఆవకాడని అంత ఇష్టంగా తింటారు ఫారిన్ కంట్రీస్లో. మనకి ఒకటి అరౌండ్ 50 రూపాయల వరకు పడుతుందండి బాబు. సో ఇది ఇలా కానిచ్చేద్దాం. మరి నెక్స్ట్ లంచ్లో కలుసుకుందాం. అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీ సేవ మేడం ఫ్యామిలీ బ్లాగ్స్కి.